ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మనం గొప్ప పండుగను, పెంతెకొస్తు పండుగను జరుపుకున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా అభిషేకించి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మరి యేసయ్యను నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప వరాన్ని మనం పొందుకున్నాం. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులకి వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, కానీ నేను తండ్రిని వేడుకుంటాను, పరిశుద్ధాత్మను మీ మీదకి పంపించమని నేను అడుగుతానని మరి యేసు ప్రభు చెప్పారు. అదేవిధంగా మరి యేసయ్య శిష్యులందరినీ కూడా మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక వాగ్దానము కోసం ఎదురు చూడండి అని చెప్పేసి ఆయన మరి శిష్యులకు చెప్పడం జరిగింది. మరి పెంతెకొస్తు పండుగ దినమున వారందరూ కూడా ఏకముగా కూడి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి వలె మరి వాళ్ళందరి మీద దిగివచ్చారు. వాళ్ళందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు. వీళ్ళరా ఈరోజు మనము కూడా ఆత్మతో నింపబడాలి. అదే మరి ఒక్కసారి పెంతెకొస్తు అనుభవం మనం పొందుకోవాలి అనేది దేవుని యొక్క ఆశ. ఎందుకంటే ప్రభు వాగ్దానం ఇచ్చారు, చివరి దినాలలో, అంత్య దినాలలో నా ఆత్మను అందరి మీద కురిపిస్తానని వాగ్దానం ఇచ్చారు. సో ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆశపడాలి, ప్రభా నీ ఆత్మతో నన్ను నింపండి అనేసి మనం ఈ యొక్క పాట ద్వారా మనం అడుగుదాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందుగా పరిశుద్ధాత్మ దేవుని మరి మనందరినీ కూడా అభిషేకించమని అడుగుదాం. దివ్యాత్మా దిగిరమ్ము, నూత్నీకరించుము మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము, నూత్నీకరించుము మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, దివ్యాత్మా దిగిరమ్ము, నూత్నీకరించుము మా జీవితాన్ని. దివ్యాత్మా దిగిరమ్ము, నూత్నీకరించుము మా జీవితాన్ని. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పై గదిలో భయముతో ఉన్న శిష్యుల వలె భయము ఆందోళనలో చిక్కి నశించిపోతున్నాము. గిదెయోన్ని బలముతో లేపిన సర్వశక్తుడా, నీ శక్తితో మమ్ము కూడా లేపగరావా. గిదెయోన్ని బలముతో లేపిన సర్వశక్తుడా, మమ్ము కూడా నీ శక్తితో లేపగరావా. యుద్ధానికి సిద్ధపరచు సైన్యాధికారా, యుద్ధానికి సిద్ధపరచు సైన్యాధికారా, నీ శక్తితో మమ్ము అభిషేకించు, నీ శక్తితో మమ్ము అభిషేకించు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దివ్యాత్మా దిగిరమ్ము, నూత్నీకరించుము మా జీవితాన్ని. అవును పరిశుద్ధాత్మదేవా, ఈ యొక్క సమయంలో తండ్రి నీ వాక్యాన్ని వింటూ ఉండగా నాయన మా అందరి మీద నీ యొక్క ఆత్మను కుమ్మరించమని, పై గదిలోనైనా ఆ శిష్యులు పొందుకున్నటువంటి అనుభవం మరొక్కసారి మా జీవితాలలో దయచేయమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడక ముందు ఒక వ్యక్తి జీవితము మరి చాలా బలహీనంగా, ఎంతో భయముతో, ఆందోళనతో, కలవరముతో నిండి ఉంటుంది. దుఃఖముతో నిండి ఉంటుంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడో
పరిశుద్ధాత్మ అభిషేకం మనలోనికి వస్తుందో కంప్లీట్గా సంపూర్ణముగా ఆయన మన జీవితాన్ని మార్చేస్తాడు. మనల్ని ఎంతో ధైర్యముతో నింపుతాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ప్రేమతో నింపుతాడు, మరి మనలో సంతోషాన్ని నింపుతాడు. ప్రియులారా, హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు శిష్యులు ఎలా ఉండేవాళ్ళు, శిష్యుల జీవితం ఎలా ఉండేది. ముఖ్యంగా పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడక ముందు ఆయన ఒక అమ్మాయి ముందు యేసు ప్రభు నాకు తెలుసు అని చెప్పడానికి కూడా ఎంతో భయపడ్డాడు, సంశయించాడు. నాకు అసలు ఆయన ఎవరో తెలియదు అని చెప్పాడు. కానీ ఎప్పుడైతే పెంతెకొస్తు అనుభవం తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, మరి ఆ యొక్క పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి వలె వాళ్ళ మీద దిగి వచ్చినప్పుడు అగ్ని నాలుకలు వాళ్ళందరి మీద కూడా రాలడం జరిగింది. వాళ్ళకి వాక్కు శక్తి వచ్చింది. వాళ్ళు మరి గట్టిగా దేవుని స్తుతిస్తున్నారు, అన్య భాషలలో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంతమంది అయితే ఎన్ని భాషల వాళ్ళు యెరూషలేముకి వచ్చారో అన్ని భాషల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. పిల్లరా, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని యొక్క గొప్ప కార్యాలని మరి వివరిస్తూ ఉన్నారు. మరి ఎలా ఇది జరిగింది అంటే దేవుని యొక్క శక్తి. ఎప్పుడైతే దేవుడు నీలోనికి వస్తాడో, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరండి? పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవునిలో మూడవ వ్యక్తియే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆయన చిన్న దేవుడు కాదండి, ఏదో లాస్ట్ దేవుడు కాదు. ఆయన కూడా తండ్రి ఎలాగా మరి దేవుడో, తండ్రి ఎలా శక్తిమంతుడో, తండ్రి ఎలా సర్వశక్తిమంతుడో, ఆ పరిశుద్ధాత్మ కూడా సేమ్ అదే విధంగా ఆయనలో ఏమాత్రం తక్కువ లేదండి. మరి దేవాది దేవుడు తండ్రి దేవుణ్ణి మనం చూడలేము, ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేరు. మరి యేసు ప్రభు శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి రక్షణ కార్యాన్ని ముగించుకొని ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ముగ్గురిలో మరి మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలో ఉంటే యేసు ప్రభు మనలో ఉన్నట్టే, తండ్రి దేవుడు మనలో ఉన్నట్టే. ఎందుకంటే ఆ కనెక్షన్ అనేది ఉంటుంది ప్రియులారా. సో పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ ఎ గాడ్, ఆయన దేవుడు ప్రియులారా. మనము దేవుణ్ణి మనలో కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చారు అంటే, ఆత్మతో మనం నింపబడ్డాము అంటే ఏంటండి? దేవుడు మనలోనికి వచ్చారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీవు దేవుని ఆలయానికి నివాసంగా ఉన్నాం. మరి 1 కొరింథీ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నాం, మీ యొక్క దేహము దేవుని ఆత్మకు నిలయమని, నివాసమని మీకు తెలియదా? పరిశుద్ధాత్మకు నివాసము ఏంటండి? మన యొక్క దేహము. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఆ దేవుని యొక్క లక్షణాలు మనలోనికి వస్తాయి. ఆ దేవునిలో ఏమైనా పిరికితనం ఉందా? దేవునిలో కోపం ఉందా? దేవునిలో ఏమైనా అపవిత్రత ఉందా? పరిశుద్ధ ఆత్మ అంటేనే పరిశుద్ధుడు. హల్లెలూయా. ఈజ్ ఏ హోలీ గాడ్, ఆయన పరిశుద్ధుడు. సో ఆయన ఏం చేస్తారంటే మనల్ని పరిశుద్ధపరుస్తారు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడతామో అప్పటి నుంచి ఆ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మనల్ని పరిశుద్ధపరిచే కార్యక్రమము స్టార్ట్ అవుతుంది. మన కళ్ళని పరిశుద్ధపరుస్తాడు ఆయన, మన నోటిని పరిశుద్ధపరుస్తాడు, మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనకి ఏదైనా తప్పు చేయాలని కూడా అనిపించదు. ఒకవేళ చేసిన వెంటనే లోపల పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఆయన చెప్తా ఉంటాడు, నువ్వు చేసింది తప్పు, నువ్వు మాట్లాడింది తప్పు, నువ్వు ఇలా చేయకూడదు, ఇది ఈ మార్గంలో నువ్వు వెళ్ళకూడదని ఆయన లోపల గద్దిస్తారనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు ప్రియులారా. సో ఎప్పుడైతే ఇక్కడ శిష్యుల మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో, పేతురు గారు నిలబడి మరి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. అక్కడ అందరు కూడా వచ్చేసారండి. యూదులందరూ వచ్చారు, పెద్దలందరూ వచ్చేసారు, శాస్త్రులు, పరిసయ్యులు. మరి ఏ శాస్త్రులకి పరిసయ్యులకి ఆయన భయపడ్డాడో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసారు. యెరూషలేంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క పై గదిలో మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడో ఆ ప్రాంగణంలోకి అందరూ వచ్చేసారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి ఇంత పెద్ద సౌండ్ వచ్చింది? వీళ్ళందరూ కూడా ఇలా దేవుని స్తుతిస్తున్నారు, ఏమైందని చెప్పేసి వాళ్ళందరూ వచ్చినప్పుడు పేతురు గారు నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు గురించి ఆయన చెప్తా ఉన్నారు. మరి పరలోక తండ్రి
మన యెహోవా పితరుల దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను పిలిచిన అదే దేవుడు ఆయన తన కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపించారు. మరి ఆయన మన పాపాల కోసము ప్రాయశ్చిత్తముగా బలియాగమయ్యారు. ఏ దేవుని గురించి అయితే మరి లేఖనాలు రాయబడ్డాయో, ప్రవచనాలు మరి ప్రవచించబడ్డాయో, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో కానీ ఇంకా చాలా అన్ని అధ్యాయాల్లో, మరి ఆదికాండంలో 3వ అధ్యాయంలో కానీ మరి స్త్రీ సంతానము మరి నీ తలను చితుక తొక్కును అని మరి ఏ యొక్క సంతానం గురించి రాయబడిందో ప్రియులారా, ఆ యేసు ప్రభు, ఆ గొర్రెపిల్ల, ఆ యొక్క పాపాలను తొలగించేటువంటి ప్రభు ఆయన వచ్చారు. ఆయన శ్రమ పొందారు, శిలువ మరణం పొంది మరి సమాధిలో ఉంచబడి ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. దేవుడు ఆయనని సజీవంగా లేపాడు. మరి ఆయన ఇప్పుడు సజీవంగా ఉన్నాడు. ఆయన మృతులలో లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. దానికి మేమందరము సాక్షులము. హల్లెలూయా. పేతురు ప్రియులారా, మరి నేను యేసు ప్రభు అంటే నాకు తెలియదు అని భయపడి మరి ఆయన అబద్ధం చెప్పాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అదే పేతురు నిలబడి చెప్తున్నాడు, మేము సాక్షులము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు చాలామంది అమ్మ సాక్ష్యం చెప్తావంటే భయపడతా ఉంటారు. ఎందుకంటే భయపడాలి? నీ జీవితంలో దేవుడు నీకు అద్భుతాలు చేయలేదా? దేవుడు నీ జీవితంలో మరి ఎన్ని స్వస్థతలే కానీ, లేకపోతే నీ కుటుంబంలో సమస్యలే కానీ, లేకపోతే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటండి? ఆయనను మనం తెలుసుకున్నాం కదా, యేసు ప్రభుని మనం తెలుసుకున్నాం, యేసయ్య బిడ్డలుగా మనం మారాము. చాలామంది అన్య కుటుంబంలో నుంచి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎలా దేవుని తెలుసుకున్నావు? యేసుప్రభు నిజమైన దేవుడని, ఆయన నీ రక్షకుడని, నీ తండ్రి అని, సృష్టికర్త అని ఎలా నువ్వు అంగీకరించావు? ఇదే నువ్వు చెప్పాలి సాక్ష్యం. దేవుని ప్రేమను నువ్వు ఎలా అనుభవిస్తున్నావు? దేవుని యొక్క స్పర్శను నువ్వు ఎలా అనుభవించావు? ఆ విషయాలు నువ్వు తెలియని వాళ్ళకి చెప్పినప్పుడు, నీ ప్యారిష్లో కానీ, లేకపోతే ఇలాంటి హీలింగ్ ప్రేయర్స్ అయినప్పుడు కానీ, స్వస్థత ప్రార్థనలు జరిగినప్పుడు కానీ, ఫాదర్ గారండి నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను అని 2 నిమిషాలు లేచి నిలబడి సాక్ష్యం చెప్పొచ్చు, ఒక 5 నిమిషాలు చెప్పొచ్చు. చాలామంది భయపడుతూ ఉంటారు, సాక్ష్యం అంటే భయపడతారు. కొంతమంది బైబిల్ చదవడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఎప్పుడు చదివిన వాళ్ళే చదువుతూ ఉంటారు. ఎందుకు భయపడాలి? దేవుని వాక్యాన్ని చదవడానికి కూడా నీకు ఎందుకు భయం? పాటలు పాడాలంటే భయం, ప్రార్థన చేయాలంటే భయం, సాక్ష్యం చెప్పాలంటే భయం. ఇంకెప్పుడు మనం దేవుడి కోసం నిలబడతామండి? ఎంతోమంది అన్యజనులు దేవుని కొరకు సాక్షులుగా నిలబడుతున్నారు. అందుకే ప్రభు చెప్పారు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. మనం ఎందుకు మొదటి వారము కడపటి వారిగా అవ్వాలి? మొదటిగా ప్రభుని తెలుసుకున్న బిడ్డవు నువ్వు మొదటి స్థానంలో ఉండాలి. దేవుని కొరకు పనిచేసే వ్యక్తిగా ఉండాలి. దేవునికి సాక్షిగా నువ్వు నిలబడాలి ప్రియులారా. హల్లెలూయా. నీ సాక్ష్యమే ఎంతోమందికి మరి యేసు ప్రభుని అందిస్తుంది. నా యొక్క సేవా పరిచర్య, నా జీవితం, నాకు అసలు ఆ ప్రసంగం చేయడం రాదండి, నేను ఎక్కడ ట్రైనింగ్కి వెళ్ళలేదు, నేను ఏ బైబిల్ కోర్సు చేయలేదు, ఏమీ చేయలేదు, ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుడు నాలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను ఎలా ప్రభా, నేను ఏం చెప్పాలి, ఎలా చెప్పాలంటే ప్రభు అన్నారు, నీ సాక్ష్యం చెప్పు. ఫస్ట్ నీ సాక్ష్యం, నేను నీ జీవితంలో చేసిన మేలులను పంచుకో. ఎప్పుడైతే నేను అలా సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టానో, నా సాక్ష్యం ద్వారా ఎంతోమంది యవ్వనస్తులు మారడం మొదలుపెట్టారు, తాగుబోతులు మారడం మొదలుపెట్టారు. మరి ఎంతోమంది యేసు ప్రభువుని తెలుసుకుంటున్నారు, బైబిల్ చదవడము, మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రియులారా, సాక్ష్యం అనేది చాలా చాలా శక్తివంతమైనదండి. పేతురు గారు చెప్తున్నారు, మేము సాక్షులము. హల్లెలూయా. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ప్రియులారా, మరి పేతురు గారు యేసు ప్రభు గురించి మొత్తం ఆ యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు మరి ఎంత గొప్ప దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన ఉట్టి కేవలం మామూలు మనిషి కాదు, ఆయన దైవ కుమారుడు, ఆయనను మీరు సిలువ వేసి చంపితిరి, మీరు గుర్తించలేదు ఆయనను అని ఆయన చెప్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మరి అక్కడ ఉన్న వాళ్ళందరి మీద దిగి వచ్చి 27వ వచనంలో మీరు చూడండి ప్రియులారా, వాళ్ళందరూ హృదయంలో బాధపడ్డారంట, హృదయం వాళ్ళకి పగిలిపోయిందంట.
అది ఎలా జరిగింది? ఎవరు చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాలను తాకారు. హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి మారాలంటే, ఒక వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టాలంటే, మరి తను చేసేది తప్పు అని తెలుసుకోవాలంటే, తనలో మార్పు రావాలంటే అది మనము చెప్తే రాదండి. మనం ఎంత చెప్పినా వాళ్ళు మారరు. హల్లెలూయా. ఒరే తాగుడు మానేసేయరా, అయ్యా తాగుడు మానేసేయండి, లేకపోతే మంచిగా ఉండండి, ఈ జీవితం వద్దు, ఇదిగో ఈ తప్పు చేయొద్దు అని మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి చెప్తా ఉంటాం. కొంతమంది భార్యలు భర్తలకు చెప్తా ఉంటారు, పిల్లలకు చెప్తా ఉంటారు, చుట్టాలకు చెప్తా ఉంటారు. వింటారా అండి? వినరు, వాళ్ళు మారరు. మనం చేయాల్సింది ఒక్కటే, వాళ్ళకి చెప్పడం కంటే మనం ప్రార్థన చేయడం బెటర్. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రార్థనలో ఎలా చేయాలంటే, పరిశుద్ధాత్మదేవ మీరు వెళ్ళి ఆ బిడ్డలోనికి మీరు వెళ్ళండి, మీరు తాకండి, ఆ బిడ్డ హృదయాన్ని మార్చండి, కఠినమైన హృదయాన్ని మీరు కరిగించండి నాయన. హల్లెలూయా. సంగమం పాటలలో క్రీస్తురాజ్ ఫాదర్ గారు రాసినటువంటి ఒక పాట అండి, చక్కటి పాట. రాతి గుండెను అనురాగ గుడిగా మలచుమయా, రాతి గుండెను అనురాగ గుడిగా మలచుమయా, నీ రూపం నా మదిలో నిరతము నిలుపుమయా. రాతి గుండెను ప్రభా, మన హృదయాలు ఎలా ఉన్నాయండి? రాతి హృదయాలు, సత్యం తెలియని హృదయాలు, చీకటితో నింపబడిన హృదయాలు, పాపముతో నింపబడిన హృదయాలు, కఠినమైన హృదయాలు, కోపము, క్రోధము, ద్వేషము, ఎప్పుడు పగ, క్షమించలేనటువంటి స్వభావం కలిగినటువంటి మన హృదయాలు బండరాతి హృదయాలు. కొంతమంది చూడండి, నువ్వు మనిషి కాదు, నువ్వు బండ అంటాం, నువ్వు రాయిలాగా మారిపోయా ఉంటావు, నువ్వు కరగవా అంటాం. అవునండి, ఎందుకంటే వాళ్ళలో అంత కఠినత్వం, సున్నితత్వం లేదు, చాలా కఠినంగా ఉంటారు. కొంతమంది భర్తలు చాలా కఠినంగా ఉంటారు, కొంతమంది పిల్లలు ఎంత కఠినంగా ఉంటారో, మొండి వాళ్ళండి. వీళ్ళని ఎలా కరిగించాలి? వీళ్ళు ఎలా కరుగుతారు? పరిశుద్ధాత్మ కరిగించగలడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదికి వచ్చినప్పుడు ఎంత కఠినమైన వాళ్ళైనా సరే కరిగిపోవాల్సిందే. సో అలా వాళ్ళ మీద ఆ దేవుని యొక్క ఆత్మ రావాలని చెప్పేసి మనము ప్రార్థన చేయాలి. చూడండి, పేతురు గారు మాట్లాడుతూ ఉంటే దేవుని మాటలు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. 16వ వచనం నుండి ఆయన ఏకధాటిగా ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడండి పేతురు గారు. 27వ వచనం వరకు వచ్చేసరికి వాళ్ళ హృదయాలు కరిగిపోయినాయండి. అయ్యలారా, మేమేం చేయాలి? ఇప్పుడు మేమేం చేయాలి? మేము చాలా తప్పు చేసేసాము. అయ్యో, మేము యేసు ప్రభుని, ఆయన మెస్సయ్యని గుర్తించలేదు, ఆయన ఏదో ఒక మామూలు వ్యక్తి అని, ఆయన దైవ కుమారుడని చెప్పుకుంటున్నాడని ఆయనను మేము ద్వేషించాము, ఆయనను మేము సిలువకు అప్పగించాము. అయ్యో, మేము చాలా తప్పు చేశాము, చాలా పొరపాటు చేశామని వాళ్ళు గుండెలు బాదుకుంటూ ఆ పశ్చాత్తాపం అనేది వాళ్ళలో కలుగుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనల్ని పశ్చాత్తాపంలోనికి నడిపిస్తారండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే అండి, మీరు ఇంట్లో పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. ఎందుకంటే ఇప్పుడు మనతో ఉన్నది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని కాలం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎంతగా అయితే ఆయన మీద ఆధారపడతామో ఆయన తన కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా. నీ భర్త కోసం ప్రార్థన చేయి. ప్రభా, నా భర్తను తాకండి, నా భర్తని ఆత్మతో నింపండి, నా పిల్లల్ని నీ ఆత్మతో నింపండి నాయనా, మా అత్తమామని ఆత్మతో నింపండి దేవా, ఇదిగో మా సంఘాన్ని మీ ఆత్మతో నింపండి నాయనా. మా సంఘస్థుల్లోను ప్రభా ఎంతోమంది మరి గొడవలు, శాంతి లేదు, సమాధానం లేదు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు, పరిశుద్ధాత్మ దేవాన్ని కార్యం జరిగించమని అడగాలి. వీళ్ళందరిలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూ ఉంది. హృదయాలు పగిలిపోతూ ఉన్నాయి, వాళ్ళు పశ్చాత్తాపంతో నింపబడ్డారు. మరి మేమేం చేయాలి అని పేతురు గారిని అడుగుతున్నారు. హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు దూషించిన వాళ్ళు, ద్వేషించిన వాళ్ళు ఈరోజు మేము యేసు ప్రభుని అంగీకరించాలంటే, మేము యేసయ్యను మేము తప్పు చేసేసాం కదా, ఇప్పుడు మేము ఏం చేస్తే రక్షించబడతాము, మేమేం చేస్తే దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు అని పేతురు గారిని అడిగినప్పుడు పేతురు గారు చెప్తున్నారు, మీరేం చేయాల్సిన పని లేదమ్మా, మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు, మీరేదో పుణ్యకార్యాలు చేయాల్సిన పని లేదు, మీరు అది చేయండి ఇది చేయండి అని నేను చెప్పట్లేదు, కానీ ప్రభు యేసునందు విశ్వాసముంచుము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేయాల్సింది ఒక్కటే, యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచాలి. ఆ దేవుడు నీ కొరకు జన్మించాడని నమ్మాలి, ఆ దేవుడు నీ కొరకే శ్రమ పడ్డాడని నమ్మాలి, ఆ సిలువలో మరణించింది ఆయన నీ కోసమే అని నువ్వు నమ్మాలి.
ఆ రక్తం చిందించింది ఆయన నీ పాపాల కోసం, నీ పాపాలని శుద్ధి చేయడానికి, కర్మ పాపాలని ఆయన కడగడానికే ప్రాయశ్చిత్తం అయ్యాడని నీవు నమ్మాలి. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడని నమ్మాలి, ఆయనే మెస్సయ్య అని నమ్మాలి. మరి ఆయన శ్రమ పొంది సిలువలో మరణించి 3 రోజులు సమాధిలో ఉన్నారు, ఆయన తిరిగి లేచారని నమ్మాలి. అందుకే అండి మనం విశ్వాస సంగ్రహం ప్రతి రోజును మరి జపమాల చెప్పేటప్పుడు కూడాను, మరి మన ఆదివారం రోజున ఎందుకండి మనం చెప్తున్నాం విశ్వాస సంగ్రహం ఎందుకు చెప్తున్నాం? నేను నమ్ముచున్నాను పరలోకమును భూలోకమును సృష్టించిన ఆ సర్వశక్తి గల దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, ఆయన కుమారుని నమ్ముతున్నాను, ఆయన యొక్క బలియాగాన్ని నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను, పాపముల మన్నింపు నమ్ముతున్నాను, దేవాది దేవుడు పాపాలను మన్నిస్తాడని నమ్ముతున్నాను. మనం పాపులమే కావచ్చండి, ఎంత ఘోరమైన పాపాలు చేసి ఉండొచ్చు. ఈ లోకంలో పౌలు గారు చెప్తున్నారు, అందరికంటే ఎక్కువ పాపాలు నేనే చేశాను, నేనే పెద్ద పాపని అంటున్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా అలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి నిజంగా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు నేను మంచిదాన్ని, నేను మంచివాడిని అయితే చెప్పలేమండి. ఎందుకంటే మనలో ఎన్నో లోపాలు ఉంటాయి, మనమేమి పరిపూర్ణులము కాదు, పరిశుద్ధులము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, ఇంకా ఆయన చేస్తూ ఉన్నాడు ఆ కార్యం. తగ్గింపుతో మనము మన యొక్క స్థితిని మనం ఒప్పుకోవాలి. మరి పౌలు గారు ఒప్పుకుంటున్నారు, భక్తులందరూ ఒప్పుకుంటున్నారు, నేను ప్రథమ పాపిని అంటున్నారు కదా. మరి మనలో ఆ పాపాలను ఒప్పుకున్నప్పుడు ప్రియులారా మన దేవాది దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాల్లో మనం చూసినట్లయితే, మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని మన పాపముల నుండి, ప్రతి పాపము నుండి ఆయన మనల్ని శుద్ధులుగా చేస్తాడు. హల్లెలూయా. శుద్ధ హృదయం ఆయన ఇస్తాడు, కడిగి వేస్తాడు, ఆయన రక్తముతో మనల్ని కడిగేస్తాడు. ఇప్పుడు చూడండి, బట్టల్ని మన వాషింగ్ మిషన్లో వేస్తే ఎట్లాగ మొత్తం అంతా శుభ్రంగా అయిపోయి తెల్లగా అవుతాయో, ఒక బోర్డు మీద ఏదైనా రాసి ఉంటే అది మన డస్టర్తో తుడిచేస్తే ఎంత మొత్తం మళ్ళీ క్లీన్ అయిపోతాయి కదా. అలాగా ఇప్పటి వరకు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన తప్పులు ఏవైనా సరే మొత్తం కూడా క్లీన్ చేసేస్తాడు ఆయన. ఖాళీ పేపర్గా ఆయన మార్చేస్తాడు, తెల్ల పేపర్గా మార్చేస్తాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు, నీ ఆత్మని శుద్ధి చేస్తాడు, నీ జీవితాన్ని శుద్ధి చేస్తాడు. ఆమేన్. నీ ఆత్మలో ఉన్న ప్రతి కల్మషం వెళ్ళిపోయిందంటే మరి యేసు రక్తము మనలందరినీ కూడా కడిగి వేస్తుంది ప్రియులారా. హల్లెలూయా. సో మరి పేతురు గారు చెప్తున్నారు, మీరు ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు ఆయన మీ పాపములను క్షమిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. మీకు మాత్రమే కాదు, మీ ద్వారా ఇంకా ఎంతమంది అయితే దేవుని దగ్గరకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారు. హల్లెలూయా. చూసారండి, వాళ్ళందరూ కూడా కన్నీటితో పశ్చాత్తాపంతో వాళ్ళ తప్పులు ఒప్పుకున్నారు, మారు మనసు పొందారు. మరి పేతురు గారి ద్వారా అందరూ కూడా జ్ఞానస్నానం పొందుకున్నారు, బ్యాప్టిజం పొందుకున్నారు. ఎంతమంది తెలుసా అండి? 3,000 మంది. ఒకే ఒక ప్రసంగము ఒక్క రోజులోనే 3,000 మంది మారిపోయారు. హల్లెలూయా. ఎవరి ద్వారా? ఏ పేతురు అయితే బలహీనుడుగా ఉండి మరి ఆయన యేసయ్య కోసం ఒక్క సాక్షిగా ఒక్క వ్యక్తి ముందు నిలబడలేకపోయాడో, ఈరోజు 3,000 మంది ముందు నిలబడి యేసు ప్రభు దేవుడు, పునరుద్ధానుడు, మృతులను గెలిచి లేచాడు, మేము దానికి సాక్షులము అని చెప్పినప్పుడు 3,000 మంది మారిపోయారండి. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రోజు నుంచి మనము కూడా పేతురులాగా మారాలి, యేసయ్య కోసం నిలబడాలి, యేసయ్య మరి సజీవ సాక్ష్యాన్ని మనం అందరికీ చెప్పాలి. మరి మనం కూడా సాక్షులుగా ఉండాలి. అప్పుడు చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు చెప్తారు, అమ్మ మేము ఏం చేయాలి, యేసుప్రభుని నమ్ముకోవాలంటే మేము ఏం చేయాలి? అమ్మ నువ్వేం చేయాల్సిన పని లేదు, నీ పేరు మార్చుకోవద్దు, నీ ఊరు మార్చుకోవద్దు, నీ వేషం మార్చుకోవద్దు, నువ్వేం మార్చుకోవద్దు, నీ హృదయంలోనికి యేసుప్రభుని ఆహ్వానించు, నీ పాపాలు ఆయన క్షమిస్తాడని నమ్ము చాలు. దేవుడు నిన్ను పరలోక బిడ్డగా, పరలోక వారసునిగా మారుస్తాడు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నాయన ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని, ఆయన ఏ బిడ్డలైతే ప్రభు ఈరోజు వాక్యం విన్నారో వారి మీద మీ ఆత్మ దిగి వచ్చునుగాకనైనా, వారి కుటుంబ సభ్యుల మీద పరిశుద్ధాత్మదేవ మీరు దిగిరండి నైనా, వారిని అభిషేకించండి. కఠినమైన హృదయాలు కరిగిపోవును గాకనైనా ప్రభా, తాగుబోతులు మారిపోవును గాకనైనా, తిరుగుబోతులు మారిపోవును గాకనైనా ప్రభా, ఆయా కోపం, క్రోధం, ద్వేషంతో నిండినటువంటి వారు
అయా నీ యొక్క పరిశుద్ధ నామములో మార్చబడుదురు గాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవనైనా బిడ్డలందరినీ కూడా అభిషేకించండి. అయినా అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఇప్పుడే స్వస్థత కలుగును గాక. థైరాయిడ్ నుంచి స్వస్థత, అల్సర్ నుండి స్వస్థత, క్యాన్సర్ నుంచి స్వస్థత యేసు నామములో. నాయన నడవలేని వాళ్ళు ప్రభ యేసు నామములో నడుచునుగాక. ఎముకలకు స్వస్థత దయచేయండి నాయన ప్రభ. శరీరంలో ఎక్కడ వ్యాధి ఉన్న ప్రభ యేసు నామములో నాయన యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడవు నాయన. బిడ్డల్ని స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలతో ఉన్న వారిని ఆర్థిక సమస్యలు తీర్చండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్ ఇవ్వండి నాయన. సంతానం లేని బిడ్డలకు సంతానం అనుగ్రహించండి నాయన ప్రభా. ఆయా కుటుంబాల్లో శాంతి సమాధానం ఇవ్వండి నాయన ప్రభా. స్తోత్రం స్తోత్రం నాయన. హల్లెలూయా. వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించమని, ఈరోజు ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మను సమృద్ధిగా కుమ్మరించమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.